నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు తెలంగాణలో నామినేషన్ వేయనున్న బీజేపీ అభ్యర్థులు హాజరు కానున్న కేంద్ర మంత్రులు జాతీయ నేతలు తెలంగాణలో 3 పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభించనున్న వైసీపీ అధినేత భద్రాద్రిలో నేడు శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం రేపు లోక్సభ తొలిదశ సమరానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 102 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లను పూర్తి చేసింది. 21 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో బరిలో 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలు, మాజీ గవర్నర్ పోటీ పడుతున్నారు. ఇవాళ పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పదవి బాధ్యతలు మోసి దిగిపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు 4వ సారి సార్వత్రిక సమరంలో బరిలో దిగారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీ జలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్సభలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో కుల రాజకీయాలకు పేరొందిన మజ్ఫర్ నగర్లో కేంద్ర మంత్రి సంజీవ్ బలియా పోటీకి నిలబడ్డారు. అలాగే జితేంద్ర సింగ్ హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకొని తెగ ప్రచారం చేశారు. రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలను అందిస్తున్నారు. రాజస్థాన్లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బీజేపీ నేత ఎల్ మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ గవర్నర్గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. గతంలో తూత్తుకూడి నుంచి తమిళిసై పోటీ చేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్ కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అసిన్ కుమార్ సాహా నిలబడ్డారు.
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువునిచ్చారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన అనంతరం స్క్రూట్నీ చేస్తారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ను నిర్వహిస్తారు. ఇక నామినేషన్ల జాతర ఇవాల్టి నుంచే మొదలు కానుంది. తొలి రోజే ఏపీలో ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. సీఎం జగన్ తరపున అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేస్తారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నామినేషన్ వేస్తారు. ఈ నెల 22న పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 25న పులివెందులలో సీఎం జగన్ రెండో సెట్ నామినేషన్ వేస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. ఏపీలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని కీలక నేతలుగా ఉన్నటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు నామినేషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున ఈ నెల 22వ తేదీన పులివెందులలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి ఎన్నికల నామినేషన్ కూడా ఈ నెల 19వ తేదీన దాఖలు చేయనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా రేపు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నారా లోకేష్ తరఫున ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మిగిలినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ రోజు నుంచి నామినేషన్లో దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముహూర్తాలు చూసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మంచి ముహూర్తంలో నామినేషన్లు వేసేందుకు పార్టీ అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి కావాల్సినటువంటి సంజామం మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు నుంచి నెల 25వ తేదీ వరకు కూడా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 26వ తేదీన ఈ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేవిధంగా 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించడం కూడా జరిగింది. ఇక మే 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగనుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వస్తూ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ అదేవిధంగా వామపక్షాలు కూటమిగా పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 25వ తేదీ వరకు కూడా నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నారు.
ఇక మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్కు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ హాజరవుతారు. మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. రేపు సికింద్రాబాద్, ఖమ్మం అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఇక ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాబాద్ క్యాండిడేట్లు నామినేషన్లు వేయనున్నారు. జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్కు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి, నల్గొండ సైదిరెడ్డి నామినేషన్కు పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. ఇక మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్ నామినేషన్కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాబోతున్నారు. ఇక ఈ నెల 23న భువనగిరి, 24న పెద్దపల్లి, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్కు అశ్విని వైష్ణవ్, ఆదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్కు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత నామినేషన్కు అనురాగ్ సింగ్ ఠాగూర్, వరంగల్ అభ్యర్థి ఆరూర్ రమేష్ నామినేషన్కు అశ్విని వైష్ణవ్ హాజరవుతారు. ఈ నెల 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్ వేయబోతున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నాగర్ కర్నూల్ నుంచి భరత్ల నామినేషన్కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డిలు, నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ నామినేషన్కు అశ్విని వైష్ణవులు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారం అందజేయనున్నారు పార్టీ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు అందజేస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 18న జరగనున్న సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ నేతల అంచనాకు అనుకున్నట్లుగా గ్రౌండ్ రియాలిటీ కనిపించడం లేదా? పద్ధతి మార్చుకోకపోతే హస్తం నేతలకు చిక్కులు తప్పవా? పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ నేతల్ని హెచ్చరించారా? ఇటీవల సునీల్ చేసిన సర్వే రిపోర్ట్ పార్టీలో చర్చనీయాంశంగా మారిందా? ఇంతకీ సునీల్ కనుగోలు రిపోర్ట్లో ఏముంది? అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలలోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తుంది. మొన్నటి వరకు 14 సీట్లు గెలవడమే తమ లక్ష్యం అనుకున్న కాంగ్రెస్ టార్గెట్ పెంచి మిషన్ 15 అంటూ ముందుకెళ్తుంది. ఇటీవల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకి వచ్చి పార్టీ వ్యూహం, ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను తెలపడంతో పాటు ఎంపీ అభ్యర్థులతో 1-to-1 మాట్లాడి ఆ నియోజకవర్గ పరిస్థితులు, అభ్యర్థులకు కావాల్సిన సహకారం తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేశారు.
కేసీ వేణుగోపాల్ సడన్ విజిట్ పై పార్టీలో చర్చ నడుస్తుంది. ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం, ఇక్కడ మంత్రులు కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబు ఏంటి అని ఆ మీటింగ్ కు ఆహ్వానం అందిన నాయకులు గుసగుసలాడుతున్నారు. అయితే కేసీ వేణుగోపాల్ రాక వెనుక పెద్ద సంగతే ఉన్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ కు 10కి పైగా స్థానాలు గెలవగలిగే అవకాశం తెలంగాణలో ఉందన్న అభిప్రాయం నేతల్లో వినిపిస్తుంది. అయితే తాజా రిపోర్టులు పార్టీని కలవరపెట్టినట్లు తెలుస్తుంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇటీవల సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ గెలుస్తామనుకుంటున్న సీట్లకు గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లుగా ఈ రిపోర్టులో బయటపడినట్లు సమాచారం. అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం కాంగ్రెస్ పార్టీకి తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకొని కొన్ని పద్ధతులు మార్చుకోవాలని కమిట్మెంట్ తో పనిచేస్తే తాము అనుకున్న టార్గెట్ సులభంగా గెలుచుకోవచ్చని సునీల్ పార్టీ హైకమాండ్ కు చెప్పినట్లుగా సమాచారం. దానిలో భాగంగానే పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకి వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చెప్పిన విషయాలను తెలిపినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త అజాగ్రత్త వహించినట్లు సునీల్ టీం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పేర్లు ప్రకటించిన అభ్యర్థులు తమ స్పీడ్ పెంచితే బాగుంటుందని, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం పనితీరును మెరుగుపరుచుకోవాలని సునీల్ చెప్పారట. ఇక అధికారంలో ఉన్నామనే ధీమాతో నేతలు రిలాక్స్ గా ఉన్నారని, ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మెల్యేలు అంటిముట్టున్నట్లుగా ఉంటున్నారని సునీల్ టీం తెలిపినట్లు సమాచారం. మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం సైతం లోపించిందని, దాన్ని వీలైనంత త్వరగా సెట్ చేసుకోవాలని సునీల్ రాష్ట్ర నేతలకు చెప్పినట్లు సమాచారం. సునీల్ ఇచ్చిన రిపోర్ట్లో పార్టీలో చేరిక అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ లోకి రావడానికి చాలా మంది రెడీగా ఉన్నప్పటికీ కొత్త వాళ్ళు వస్తే తమ పరిస్థితి ఏమవుతుందనే భయంతో చేరికలను అడ్డుకుంటున్నట్టు సునీల్ దృష్టికి చేరినట్లు సమాచారం. బూత్ లెవెల్, మండల లెవెల్లో చేరికలు చాలా అవసరమని, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయక అసెంబ్లీ ఎన్నికల్లో కొంత నష్టపోయామని, పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలని గ్రౌండ్ లెవెల్లో చేరికలు తప్పకుండా జరగాలని సునీల్ పార్టీకి చెప్పారట. దానిలో భాగంగా చేరికలను ఎవరు అడ్డుకోవద్దని కేసీ వేణుగోపాల్ పదే పదే చెప్పినట్లు తెలుస్తోంది. సునీల్ తన వ్యూహంతో కర్ణాటక, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో అవకాశం ఉన్న ప్రతి సెగ్మెంట్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కొన్ని మార్పులు చేసుకుంటే ఆ నియోజకవర్గం గెలుస్తుంది అనుకుంటే అక్కడ ఎన్ని మార్పులు చేయడానికైనా, ఎంత కష్టపడడానికైనా సిద్ధపడాలని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలకు తేల్చి చెప్పింది. ఇక సునీల్ చెప్పిన సలహాలు రాష్ట్ర నేతలు ఎంతవరకు పాటిస్తారో చూడాలి మరి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడు బగబగ మండిపోతున్నాడు. మాడు పగిలే రేంజ్లో ఎండలు విజృంభిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో మరో 3-4 రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇక రానున్న 2 రోజుల గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడికక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయనింది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ కూడా ఉంది.
పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఏపీ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. తెలంగాణలో 70% ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 42 నుంచి 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏపీలో 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు మండుతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇలాంటప్పుడు తాగడానికి నీరు కరువైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు ఇప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి? ఇక ఇవి బులెటిన్ విశేషాలు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.